హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు చాలా సింపుల్ అయిన సేమ్ టైంలో టేస్టీ అయిన క్యాప్సికమ్ చట్నీ ఎలా చేస్తామని చూస్తాం రండి. కడాయిలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత వడపప్పు అండి, అలానే 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు. ఇవి రెండింటిని వేసి బాగా రంగు మారుతున్నంత సమయం వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేస్తున్న అన్ని ప్రాసెస్ సిమ్లోనే చేయాలండి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కారంకు తగ్గినట్టు 1 లేదా 2 పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చు అండి. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు క్యాప్సికమ్ని కూడా ఈ ఆయిల్లో వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మన క్యాప్సికంలో ఉన్న కారం కూడా దీంట్లో యాడ్ అవుతుందండి. దీంట్లో చిన్న పీసు అల్లం, అలానే ఒక చిన్న పీసు చింతపండు, ఇవి రెండింటిని వేస్తున్నాము. వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. మనం క్యాప్సికమ్ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ కొత్తిమీర కూడా తీసుకోవాలండి. తీసుకున్నాక 2 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాము. ఈ స్టేజ్లోని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. కడాయిలో ఉన్న వేడికి మనం వేసిన కొత్తిమీర, కొబ్బరి అవి 2 లైట్గా ఫ్రై అవుతుందండి. ఇంత లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. అప్పుడే ఈ క్యాప్సికమ్ చట్నీ అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి. చూడండి, ఆ కడాయిలో ఉన్న వేడికి మనకు ఈ విధంగా ఫ్రై అయింది. పూర్తిగా చల్లారిన తర్వాత అండి మిక్సర్ జార్కు మార్చుకొని కొద్దిగా నీళ్ళు అనేది వేసి మనం రుబ్బి తీసుకున్నామంటే క్యాప్సికమ్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు అందరూ ఇష్టపడతారండి. మీకు ఈ చట్నీ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్తున్నంతవరకు పిల్లలకి ఇది క్యాప్సికమ్ చట్నీ అనేది తెలియదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. బాయ్ అండి.